కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజావాణి దిగ్విజయంగా 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రజాభవన్లో ప్రజావాణి 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదుల్లో 74% పరిష్కరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన ప్రజావాణి ద్వితీయ వార్షికోత్సవం వేదికగా ప్రభుత్వం పరిష్కరించిన సమస్యలతో కూడిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. ఉద్యోగులు నిబద్ధతతో పనిచేయడం వల్లే ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం సాధ్యమైందని భట్టి విక్రమార్క అన్నారు. పరిష్కారం కోసం నిజంగా మీకు ప్రజల పక్షాన చిత్తశుద్ధి ఉంటే అక్కడ జరుగుతా ఉన్నాయి వెళ్ళండి అని చెప్పి ప్రచారం చేయాల్సింది పోయి తీరపోగా ప్రజాపాలనలో ఎవరు రావట్లేదు పోవట్లేదు. ఇక్కడ మీరు చెప్పినటువంటి కథనాలు మీరు చెప్పినటువంటి ఈ ప్రజాపాలన ద్వారా సాధించినటువంటి ఫలితాలు ఇవన్నీ వింటా ఉంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజావాణికి సంబంధించినటువంటి అధికారులు గాని నాయకులు గాని ఎంత చిత్తశుద్ధితో దీనికోసం పనిచేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యానికి సంకల్పానికి ఇది నిదర్శనం. ఈ ప్రజావాణిని పైన దుష్ప్రచారం చేయడం కోసం మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిని మేము అనుకున్నట్టుగా అదే సంకల్పంతో రాబోయే రోజుల్లో కూడా నిర్వహిస్తాం. నిత్యం ప్రజల కోసం ఆలోచన చేయటమే మా ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్ర వనరులు సంస్థలు వ్యవస్థలు అన్ని కూడా ప్రజల కోసం ఉపయోగపడాలి. ప్రజాభవన్ వేదికగా ప్రతి మంగళ శుక్రవారం ప్రజావాణి జరుగుతోంది. మండల జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని బాధితులు ఇక్కడికొచ్చి అర్జీలు పెట్టుకుంటున్నారు. ప్రజావాణి ద్వారా లబ్ధి పొందిన బాధితులు ప్రభుత్వ సేవలపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బాంకాల వన్లో మాకు డబుల్ బెడ్రూమ్లు వచ్చాయి, కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు కొన్ని చిన్న సమస్యలు క్రియేట్ చేసి కేసు వేశారు. ఆ కేసు వల్ల 2.5 సంవత్సరాలు మాకు ఇచ్చినటువంటి ఇంటి పట్టాలని అట్లా హోల్డ్లో పెట్టారు. కోర్టులో స్టే ఇచ్చారు. దాని కారణంగా గత 2.5 సంవత్సరాల నుంచి మేము చాలా సఫర్ అవుతున్నాము. ఈ ప్రజావాణికి వచ్చి దివ్యా మేడం గారికి మా యొక్క సమస్యను తెలియజేశాము. ప్రస్తుతం మా సమస్య పరిష్కారం అయ్యింది. ఈ మధ్యనే 1 వీక్ బ్యాక్ మాకు పొజిషన్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మా ఇళ్లలోకి మేము వెళ్ళి ఉంటున్నాము. మేము ఆర్టిస్టులో డ్యూటీ చేస్తామండి. గత ప్రభుత్వంలో మేము సస్పెండ్ అయ్యాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రివర్గం అందరికి మేము విన్నవించుకున్న తర్వాత మాకు ఉద్యోగాలు ఇచ్చారు. విడతల వారికి ఇస్తున్నారు. కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు. అందరికి ఇస్తామని మాట ఇచ్చారు. ఈ ప్రజావాణిలో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చాలా అంశాలు దాదాపు 85 అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో బేగంపేటలో ఒక దళిత యువకుని చంపేశారు. తుకారంగేట్లో ఒక దళిత యువకుని కూడా చంపేస్తే SC/ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు. సంఘటన జరిగి సంవత్సరాల తరబడి అయినప్పుడు కూడా SC/ST చట్ట ప్రకారం నష్టపడకపోతే ఇక్కడ గ్రీవెన్సీలో ప్రజావాణిలో దరఖాస్తు చేసిన తర్వాత దివ్యా మేడం గారు జోక్యం చేసుకుని ఆ 2 కుటుంబాలకు 8 లక్షల చొప్పున ఒక 16 లక్షలు ఇప్పించారు. 2 కేసులతోటి రాష్ట్ర వ్యాప్తంగా 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాన్ని ఇప్పించడం జరిగింది. ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల్లో ఇప్పటి వరకు 64,623 వరకు దరఖాస్తులు పరిష్కరించినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన అర్జీల పరిష్కారం వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. ప్రజావాణిని విజయవంతంగా నిర్వహిస్తున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లల చిన్నారెడ్డి, నోడల్ ఆఫీసర్ దివ్యా దేవరాజన్ సహా సిబ్బందిని మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు అభినందించారు. గత 10-15 సంవత్సరాలుగా వివిధ చిన్న పొరపాట్లతోటి ఆర్టీసీలో ఉన్నటువంటి కఠిన నిబంధనలతోటి కొన్ని వందల మంది ఉద్యోగాలు శాశ్వతంగా తీసివేయడం జరిగింది. ప్రజావాణికి వచ్చిన తర్వాత చిన్నారెడ్డి గారు, దివ్యా మేడం గారు నాతో మాట్లాడి మరణ శిక్ష కూడా సమాభిక్ష ఉంది, వీళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూ లోపల మనం కొంత పునరాలోచన చేయాలంటే ఆర్టీసీకి సంబంధించిన 3 అధికారులను ఒక కమిటీగా వేసి ప్రతి ఒక్కరి గ్రీవెన్స్ అది ఒకవేళ ఎగ్జామ్ట్ చేయగలిగితే చేయవచ్చు అనేటువంటి ఆ విధంగా దాదాపు 400 చిల్లర అప్లికేషన్ 242 ఉద్యోగాలను తిరిగి ఉద్యోగాలు ఇచ్చినామనే మాటను ఉప ముఖ్యమంత్రి గారు తెలియజేశారు. ఈ విధంగా ఇప్పటికే దాదాపు 74% పిటిషన్స్ పరిష్కారం చేసుకుంటూ 1,07,829 పిటిషన్లు వస్తే 64,000 ఫిర్యాదులను మరి పరిష్కరించడం జరిగింది. అది 74%. దాదాపు 48,000 పిటిషన్లు వివిధ స్థాయిల్లో అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి విషయమే అవి కూడా ఆల్మోస్ట్ పరిష్కారమైనట్టు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానికం రకరకాల బాధలు ఉంటాయి, చెప్పుకోలేని ఉంటాయి. ఇప్పుడు కింది స్థాయిలో జిల్లా స్థాయిలో చెప్పుకున్నా ఆ సమస్య పరిష్కారం కాని సందర్భాలు ఎన్నో ఉంటాయి. అటువంటి వాళ్ళకు ఇప్పుడే మనం ఎన్నో కొందరు బాధితులు గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనిషి చనిపోతే ఆ డీప్ ఫ్రీజర్ పెట్టి 5 సంవత్సరాలు అక్కడే ఉంటే దుబాయ్లో మరి ఆ కుటుంబ సభ్యులు సమాచారం ఇస్తే ఈ ప్రజావాణిలో ఇస్తే ప్రజావాణి ద్వారా మళ్ళీ ఆ డెడ్ బాడీ తీసుకోవడం జరిగింది. అంటే ఇటువంటి ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ప్రతినిత్యం కూడా ఈ ప్రజావాణి జరుగుతున్నప్పుడు మేము పేపర్లో చూస్తూ ఉన్నాం. చాలా మంది
రాబోయే రోజుల్లో ప్రజావాణిని మరింత సమర్థంగా పారదర్శకంగా నిర్వహించేందుకు సర్కార్ చర్యలు చేపట్టింది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎప్పటికప్పుడు సంప్రదింపులు, చర్చల కోసం పోర్టల్ అనుసంధానం చేయాలని నిర్ణయించింది.